జీరో కరెంట్ బిల్ షురు అయింది. ఇక గృహజ్యోతి పథకం అమలు జిల్లాలో ప్రారంభించిన మంత్రులు. రాష్ట్రంలో గృహజ్యోతి పథకం అమలు షురు అయింది. 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగించే అర్హులకు శుక్రవారం నుంచి ప్రభుత్వం జీరో బిల్లు జారీ చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా సదరన్, నార్థన్ డిస్కంల పరిధిలోని 33 జిల్లాల్లో దాదాపు 39.9 లక్షల మంది వినియోగదారులకు జీరో బిల్లు ప్రక్రియ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే విద్యుత్ పంపిణీ సంస్థల సిబ్బంది, అధికారులు, విద్యుత్ మీటర్ రీడర్లు ఇంటింటికి వెళ్లి విద్యుత్ బిల్లులు జారీ చేశారు. మొదటిసారి జీరో బిల్లు అందుకున్న వినియోగదారులు సంతోషం వ్యక్తం చేసిండ్రు. రైట్గా ప్రజల సంతోషాన్ని ఒక్కసారి ఆ జీరో బిల్ ఎట్లా ఉంది ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఉంది కదా. ఇదే జీరో బిల్. TSSPDCL గృహజ్యోతి పథకం కింద జీరో బిల్. ₹1 కట్టాల్సిన పని లేకుండా 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ. అంటే వీళ్ళకు గతంలో ₹684 కరెంటు బిల్ వచ్చేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 200 యూనిట్ల వరకు ప్రతి పేదవాడి ఇంటికి కరెంటు ఫ్రీ 200 యూనిట్ల వరకు అని ప్రకటించింది. దానిలో భాగంగా గృహజ్యోతి బిల్, జీరో బిల్లు, కరెంటు జీరో బిల్లు, RTC జీరో బిల్లు మహిళలకు, ఇట్లా ఈ స్కీమ్లను అమలు చేస్తూ ఉంది. అనుకున్న మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇది అమలు చేసింది. ₹684 సబ్సిడీని కొత్త లతకు అందజేసారు. ఈ జీరో బిల్లు మనం ఇక్కడ చూడొచ్చు. దీంట్లో ఎక్కడ కూడా ఇంకేం లేదు, ఏ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వమే ఈ బిల్స్ భరిస్తుంది అన్నట్టు. సో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ చూపిస్తున్న ఆధారాలు ఇవి. ఈ కేసీఆర్ కథ చూపిస్తూ కాళేశ్వరం అంటే 37 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు కొత్త ఆయకట్టు వస్తుందని చెప్తా ఉన్నారు. అందులో ఉన్న ఎత్తిపోసే TMCలే 215. అందులో 215లో అటు ఇటు ఒక 100 TMCల దాకా గృహ అవసరాలు, ఆ తర్వాత కంపెనీలు ఇవి మన్ను మాట్లాడడం పోతే 150 TMCలకు 37 లక్షల ఎకరాల వారుడు ఈ భూప్రపంచం మీద వింతనే అవుతుంది. ఇదంతా కూడా నిజంగా నిండితే తర్వాత చేస్తే ఈ 1 TMCకి 6000 ఎకరాలైనా 10,000 ఎకరాలు పెట్టుకున్నా 15 లక్షల ఎకరాలు దాటది. ఇప్పటి వరకు కాళేశ్వరం కూలిపోయే నాటికి కాగు చెప్పిన లెక్క ఏంటంటే 90,000 ఎకరాలు వారిందాయా ఈ మొత్తం ప్రాజెక్టుతోనే చెప్పాను. చూసుకో, ఇక 1,00,000 కోట్లు పెట్టి 90,000 ఎకరాలు. ఇక పల్లారాజేశ్వరుడు చెప్తా ఉంటే అది నాలికేనా తాటిమట్టనా దేంతో నవ్వుతారో అర్థమైంది. ఇక ఏడా జనగామలో చెప్తా ఉన్నాడు ఆయన, కాళేశ్వరం నీళ్లతోటి ఎక్కడెక్కడో వారిందని చెప్తా ఉన్నాడు. వారినట్టుంది అది, కాలేజీలు వారినట్టున్నాయి, ఎక్కడెక్కడో వారింది కాళేశ్వరం నీళ్లతోటి అని చెప్తా ఉన్నాడు. కాలేజీలు, చెరువులు ఇవి వారతాయి అని చెప్తే క్లోజ్ చేయన్న. కాళేశ్వరం నీళ్లతోటి అట తుంగతుర్తి, సూర్యాపేట ఇవన్నీ మత్తడి దుంకుతా ఉన్నాయని చెప్పి అసెంబ్లీలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సూటిగా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆనాడు ఎల్లంపల్లిలో నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన, ఎల్లంపల్లి బాగు చేసిన ఎల్లంపల్లి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? గోదావరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? రానైతి నుంచి పైనుంచి రాలేదు కదా. మేడిగడ్డ, సుందిల్లా అన్నారు మీరు చెప్పేది. ఆ ప్రాజెక్ట్ అర్థం కాని వాళ్ళకి తెలియదు. మిట్మాన్ అనే జంక్షన్ కి SRSP ద్వారా వస్తాయి, ఈ ఎల్లంపల్లి నుంచి వస్తాయి. ఒకవేళ SRSP లేకపోతే నిండకపోతే, ఒకవేళ ఇక్కడ కూడా వచ్చినట్లయితే వస్తాయి. ఎక్కడ చేసినా ఎల్లంపల్లి పోసుకొని పోవాల్సిందే. వర్షం బాగా వచ్చినప్పుడు అదే యూజ్ చేస్తాం, ఇది యూజ్ చేయం. వర్షం లేకపోతేనే ఎల్లంపల్లిలో పోసుకొని చేస్తాం. వర్షం ఇంకా బాగుంటే SRSP నుంచి చేస్తాం. కాబట్టి ఆ ప్రాజెక్ట్ అర్థం కాని వాళ్ళు, దుర్బుద్ధితో ఉన్న వాళ్ళు, ఇలా మిడ్ మానేది 25 TMCలు, లోయర్ మానేది 25 TMCలు, 20 TMCలు ఎల్లంపల్లి, 70 TMCలు మనమే తయారు చేసినాం. ఆ 70 TMCలు ఎక్కడెక్కడ ఉంటే ఈ ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు ఈ మూడిట్లలో ఏ ఒక్కటి కట్టింది కాదు. SRSP శ్రీపాదరావు ఎల్లం ఆ SRSPకి ఇలా సంబంధమే లేదు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కట్టింది. ఆ ఎల్లంపల్లి నుంచి వెళ్ళి మిడ్ మానేరుకు నుంచి వస్తున్నాయి, SRSP నుంచి వస్తే చేసుకుంటాం, లేకపోతే SRSP కింద భాగా నుంచి వస్తే చేసుకుంటాం, లేదనుకుంటే మేడిగడ్డ నుంచి అవసరమైతే చేసుకుంటాం. అవసరం ఉన్నా లేకుండా ఎల్లంపల్లిలో నీళ్లు వస్తున్నాయి, ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోస్తాం. పిచ్చి వాళ్ళు ఎల్లంపల్లి నుంచి వెళ్ళి తీసుకుంటాం, ఎల్లంపల్లి నుండే తీసుకుంటాం. ఎల్లంపల్లి నుంచి వెళ్ళి పైనుండి వస్తున్నాయా కింది నుండి వస్తున్నాయా? పై నుంచి వస్తే కింది నుంచి తీసుకోం, పైన రాకపోతే కింది నుండి తీసుకుంటాం.
అది తెలియని వాళ్ళు దరిద్రం ఏంటంటే ఈ సన్నాసికి తెలవాల్సినది ఏంటంటే పైనుంచి వస్తేనేమో వస్తే కింది నుంచి తీసుకోరట, కింది నుంచి వస్తేనేమో పైనుంచి తీసుకోరట. విషయం ఏంటంటే ఇక చూడండి, మినిమం నాలెడ్జ్ లేకపోతే ఈ బేసిక్ నాలెడ్జ్ లేదు ఈ సన్నాసులకు. ఇగో ఇగో ఎస్ఆర్ఎస్పి ఇది ఎస్ఆర్ఎస్పి ఈ ప్రాజెక్టు. ఇగో ఇది ఎల్లంపల్లి, ఇది అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ, ఇగో వార్ద, వెనుగంగ, తమిడిహెట్టి. ఇగో ఇది కథ. ఈయన ఏమంటుండు, పల్లారాజేశ్వరుడు ఏమంటుండు చూసిరా, మీది నుంచి రాకపోతే, ఇది గోదావరి నది, ఇక్కడి నుంచి రాకపోతే ఇక్కడి నుంచి ఎత్తారట. మరి ఇక్కడికి ఎక్కడికెళ్ళి వస్తాయి సార్ అంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళి రావాలి. అమ్మ ఏం తెలివి, ఏం కథ. ఈడ నీళ్ళు వస్తలేవని ఈడ కట్టింది. మరి మంచిగా తెలివి మోకాళ్ళ దాకా ఉంది. అసెంబ్లీలో నడిగూడ మండలానికి నీళ్ళు ఇచ్చింది కాళేశ్వరం. బాగు చేయాలనుకుంటే ఒక మార్గం, లేదు దుష్ప్రచారం చేయాలనుకుంటే మరో మార్గం. కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేయాలన్నది. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క తన కాన్స్టిట్యున్సీలో కోదాడ రిప్రజెంట్ చేసింది, అలా సత్యమని రిప్రజెంట్ చేసిన కోదాడలో ఉన్న మునగాల పరగనాకు నీళ్లు ఇచ్చింది కాళేశ్వరమే. కోదాడలో ఉన్న మునగాలకు కాళేశ్వరం నీళ్ళేనట. నడిగూడ మండలానికి నీళ్ళు ఇచ్చింది కాళేశ్వరమే. నడిగూడెం కూడా అన్నేనట. మోతే మండలానికి నీళ్ళు ఇచ్చింది కాళేశ్వరమే. ఆయన రిప్రజెంట్ చేస్తున్న గరిడేపల్లికి నీళ్ళు ఇచ్చింది కాళేశ్వరమే. చూసిరా, మోతే, మునగాల, గరిడేపల్లి, కోదాడ, వీటికి నీళ్లు కాళేశ్వరం నీళ్లు పోతున్నాయట. ఇక ఈ విలేకర్ క్వశ్చన్ ఏం అడుగుతాడో చూడుర్రి. 3 సంవత్సరాల నుంచి 3 కోట్ల పంట పండింది, అవుపడతలేదా అని మేము అడుగుతున్నాం. ఒకటి సార్, చిన్న క్వశ్చన్ సార్, ఒక చిన్న బస్వాపూర్ గంధమల్ల ప్రాజెక్టులే సరిగా నింపంది. కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి, బునాది కాని కాలువతో పారే తుంగతుర్తి నియోజకవర్గం, ఎస్ఎల్ఏ శ్రీశైలం నీళ్లతో వారే సూర్యాపేట కానీ కోదాడ కానీ ఈ కృష్ణా బేసిన్లో ఉన్న వీటికి మీరు నిలిచిన మాట వాస్తవం అని మీరు అంటారు. ఒక మాట సార్ ప్లీజ్ రిక్వెస్ట్. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి తుంగతుర్తికి 20 ఏళ్ల కింద ఎస్ఆర్ఎస్పి కింద కెనాల్స్ కొట్టింది ఎవరు? 20 ఏళ్ల కింద. ఏడ దొంగలు పోయారా నాయన, గింత లత్కోరగాళ్ళు, ఇంత ఇజ్జత్ పోయి. ఆ విలేకరి ప్రశ్నకు ఈ గమ్మత్ ఏంటంటే, ఇక చూడరా ఈయన కథ. 20 ఏళ్ల కింద పంపిన మ్యాప్ ఉందా భరత్? క్లోజ్ చేయి. ఇలా కథ చూడు. ఇగో ఇది మిడ్మానేరు, మల్లన్న సాగరు, ఇగో ఈ ప్రాజెక్ట్ అంతా, ఇలా ప్రాజెక్ట్ అంతా ఇగో ఇదే. ఇగో ఇదే మల్లన్న సాగర్, ఇదే గంధమాల, ఈ బసవపురం. ఈ గంధమాల కాడ తచ్చడి మట్టి ఎత్తలే, ఇంకా అది అట్లే ఉంది. బసవపురం కాడ మట్టి ఎత్తిరు కానీ వాళ్ళకి సుక్క నీళ్ళు లేవు. ఇండ్లకే నీళ్ళు లేకపోతే ఈడికేనే పోవాలి తుంగతుర్తికి. మళ్ళా కాలువలే లేవాడికి, కాలువలు కాదు నీళ్ళే లేవా. గర్రెపల్లి దాకా వారుతుందని చెప్తుండే. ఇటువంటి వాళ్ళు ఈ జరగా ప్రజలు ఏం పాపం చేసుకురావు కానీ సన్నాసి ఎమ్మెల్యేగా దొరికిండాలి. పాపం అన్యాయమే. ఇక వాళ్ళది అట్టుంటే